మీరు అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఓకే రైటర్ మాకు ఎక్కడ సరైన న్యాయం జరగట్లేదని డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉందని అంటున్నారు కదా. అంటే ప్రతి రైటర్ బాగా రాసినంత మీకని కదా, మామూలుగా రైటర్ అక్కడ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. డైరెక్టర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అనేది వాస్తవం. కానీ బాగా రాసిన రైటరు మంచి డైరెక్టర్ అవ్వాలని ఏం లేదుగా. అదే ఇప్పుడు దాసరి గారు మంచి రైటర్ అండి, ఆయన ఇండస్ట్రీకి ఆయనే దర్శకరత్న అయ్యారు. పూరి గారు మంచి రైటర్, త్రివిక్రమ్ మంచి రైటర్, రీసెంట్గా కొరటాల శివ మంచి రైటర్, కాబోయే వక్కంద వంశీ మంచి రైటర్. వీళ్ళందరూ దర్శకత్వం వహించి ఇండస్ట్రీని వెళ్తున్నారు. రైటర్ డైరెక్టర్ అయితే చాలా బాగుంటుంది. తిరుమల కిషోర్ అనే అతను నేను శైలజ అని January 1 రిలీజ్ అయింది 2016. మంచి హిట్ అయింది. అలా రైటర్ డైరెక్టర్ అయితే అంటే వీళ్ళు మామూలుగా ఇలా మేకింగ్ పరంగా ఎవరి మీద, మామూలుగా రైటర్గా డైరెక్టర్ అయిన వాళ్ళు మేకింగ్ పరంగా ఎవరి మీద ఆధారపడతారు? కెమెరామెన్ మీద ఆధారపడతారా? లేదా డైరెక్టర్ అయినా కెమెరామెన్ మీద ఆధారపడాలి, రైటర్ అయినా డైరెక్టర్. అంటే డైరెక్ట్ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో రైటర్ ఇదివరకు రోజుల్లో రాసేసి ఇచ్చేసేవాళ్ళు, ఇప్పుడు సెట్లో ఉంటున్నారు. ఇప్పుడు ప్రతిరోజు సెట్లో ఉండాలి, ప్రతిరోజు డైలాగ్ ఆర్టిస్ట్ చెప్పాలి. ఓకే, చెప్పకపోతే ఆ సెట్లో ఉన్న అనుభవం కానీ ఎడిటింగ్ రూమ్లో కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో అక్కడ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ట్రావెలింగ్. అందుకని ఇదివరకు ఇదే విప్లవం రైటర్స్లో లేదు. వాళ్ళందరూ వాల్యూ ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు రాసి ఇచ్చింది తీసేవాళ్ళు. అక్కడ రైటర్ ఇలా రాసేయడానికి కోదండరామరెడ్డి గారు అక్కడ రెడ్ కలర్ బైక్ ఉందంటే అక్కడ బ్లాక్ కలర్ బైక్ వస్తే ఒప్పుకునేవాడు కదా. రైటర్ పరశురి గారు మళ్ళీ నన్ను తిడతారని. బి గోపాల్ గారు ఇప్పటికీ రైటర్ ఏం రాశాడు చూడండి, అక్కడ నల్ల చొక్కా వేసుకుని హీరో వచ్చాడు, తెల్ల చీర కట్టుకుని హీరోయిన్ వచ్చిందంటే నల్ల చొక్కా తెల్ల చీర. ఇప్పుడు అలా కాదు కదా. అప్పుడు రైటర్కి వాల్యూ ఉంది, ఇప్పుడు రైటర్కి వర్క్ ఎక్కువైంది. ఇప్పుడు నేను లక్కున్నాడు అనే సినిమా కండి నా దగ్గరికి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఒక కథ తీసుకుని నాకు ఇష్టమైన దర్శకుడు రాజ్ కిరణ్, ఆ ప్రాజెక్ట్ నా దగ్గరికి వచ్చింది. దీని హీరో ఎవరు మీరే సెట్ చేయాలండి. ఒక రైటర్గా నా బాధ్యత పెట్టాను. రైటర్గా నేను వెళ్ళి విష్ణు దగ్గర తీసుకెళ్ళి, ఈయన రాజ్ కిరణ్ డైరెక్టర్, నన్ను నమ్మండి సార్. ఇప్పుడు దాని ప్రొడ్యూసర్ విలన్, మళ్ళీ ప్రొడ్యూసర్ విలన్ ఏంటాను సార్. ఆయన సత్యానంద్ గారి దగ్గర యాక్ట్ చేస్తున్నారు సార్, ఆయన చేసిన ఇది చూడండి సార్. ఇన్ని చేసి ప్రాజెక్ట్ తెరకెక్కించాం. లక్కున్న అనేది స్క్రీన్ ప్లే డైలాగ్స్ వేసుకుని ప్రాజెక్ట్ ఎక్కించాం. అప్పుడు నాకు అనిపించిన ఒక క్షణం అనిపించింది ఏంటంటే, ఈ స్ట్రగుల్స్ అన్నీ ఒక డైరెక్టర్ని సక్సెస్ కొట్టడానికి, రేపు రోజున లక్కున్నాడు పెద్ద హిట్ అయితే ₹1 కోటి డైరెక్టర్ అతను అవుతాడు. మళ్ళీ నాకు అతను జాలి పడితేనే 20 లక్షలు 15 లక్షలు. ఒకవేళ ఈ గ్యాప్లో అతనికి నాకు ఏమన్నా చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిందనుకోండి, లేదు ఇంక. సో అప్పుడు నాకు అనిపించిన ఐడియా ఏంటంటే, ఎంత స్ట్రగుల్ తీసుకుని ఎంతమందిని ఒప్పించే బదులు కథ రాసుకోగలవు, మేకింగ్ తెలుసు, ఎందుకు నువ్వు డైరెక్టర్ అవ్వకూడదు? ఇంట్లో దయ్యం నాకేం భయం. నాగేశ్వరరెడ్డి గారు, ఆయనతో ఏ సినిమా చేసినా డైలీ సెట్లో ఉంటాం, ఒక సరదా. నేను పనిచేసిన దర్శకులందరూ నాకు అన్నదమ్ముల్లాగా హెల్ప్ చేశారు, ఎవరితో నాకు ఇష్యూస్ లేవు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, రవికుమార్ చౌదరి గారు ఉన్నాడు, పిల్ల నువ్వులేం చెప్పి, ఆయన డైలాగ్స్ రాసుకోగలరు, నాకు డైలాగ్ కార్డ్ రాశారు, ఓన్లీ డైలాగ్స్ నా పేరు వేశారు. ఆ ప్రొడ్యూసర్లు అందరూ ఏమంటే మీ పేరు కూడా వేసుకోవచ్చు, లేదు నాకంటే బాగా రాశాడు, ఎరగదీశాడు తమ్ముడు అని. ఏంటి సార్, త్రివిక్రమ్ మన కోన వెంకట గారి లాగా సీను వైట్లో ఏదో అన్యాయం చేశాడని మీడియా ముందుకు వస్తే కోన వెంకట అనేవాడు చాలామంది తెలిసాడు. అట్లా నాకు అసలు ఎవరు స్క్రీన్ ప్లే డైలాగ్స్ కావాలని రాజ్ కిరణ్ అడిగితే నువ్వు వేసేసుకో స్క్రీన్ ప్లే డైలాగ్స్, మాటలు కార్డు నా సోలో కార్డు వేసి, నాకు అందరూ మంచి దొరికారు. నా పరిధిలో కొంతమంది, నేను ఈసీ మెంబర్గా పనిచేస్తాను. సో మెనీ రైటర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు, నాకు పేరే లేదండి, మాకు ఇలా అన్యాయం చేశారు, అలా జరిగిందని. రైటర్స్ యూనియన్లో చాలామంది, ఇప్పుడు ఖైదీ 150 దాన్ని కూడా కేసు అండి, ఒక కథ. అలాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎదుర్కొంటే ఆ బాధలోంచే మనకి అనిపిస్తుంది. కానీ నా పరంగా నేను హ్యాపీగా ఉన్నాను. మీరు ఎక్కడ నాకేం లేదు, వేలు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. మన స్టేట్మెంట్ ఇచ్చారుగా, విష్ణు అసలు అందరు హీరో లాగా విష్ణు వేలు పెట్టాడు అని. అంటే మీకు అనుభవం అయితేనేగా, అదంటే వేరే వాళ్ళ బాధలు మీరు ఆపాదించుకుంటున్నాం. ఓకే.
రైటర్ ఎక్కువ ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్స్లో వచ్చాయి. ఓకే ఓకే. రోజు నైట్ మా డిస్కషన్, సార్ రేపు ఈ సీన్ బాగా రాయాలి సార్, ఎరగదీయాలి సార్, ఇక్కడ ఇలా కాదు సార్, అలా సార్ అని. ఎందుకు సార్, ఏం రాసేయం సార్, మీరు రాసింది తెస్తున్నారా అని చెప్పి కోపంగా ఆ పెన్సిల్ తోటి అలా గీకి ఆ పేపర్ మీద అలా అన్నా. అది ఆ చిన్న ఫోర్స్ తోటి అలా ఎగిరి ఆయన పక్కన పడింది. మొత్తం టోటల్ పిన్ డ్రాప్ సైలెన్స్, అవుట్ ఫస్ట్ అన్న. నేను షాక్.